సొంత కన్న తల్లి తండ్రి గురువు దైవమైన భగవాన్ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి పాదపద్మ చన్న కమలములకు నిశ్చలమైన మనస్సుతో భక్తితో విశ్వాసంతో సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న విషయము డిఫరెన్స్ చెప్తాను. దానము ధర్మము అని. చాలామంది దానం అనే చోట ధర్మం అని, ధర్మం అనే చోట దానం అని చెప్పుకుంటుంటారు. అది తప్పు. ఎవరైనా అడుక్కునే వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి నాయన ధర్మం చేయండి అని అంటారు. ధర్మము దేవుడు తప్ప ఎవరు చేయలేరు. దానం మాత్రం చేయగలం మనం. అది దానం కూడా ఎలా చేయాలంటే, ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేకుండా, అంటే అవతల వాళ్ళకి ఇచ్చిన దాంట్లో మనం ఏదైనా తీసుకోవాలన్న స్వార్థ బుద్ధి లేకుండా, వస్తువు కానీ డబ్బు కానీ విద్య కానీ అన్నము కానీ రక్తము కానీ దానము చేసి ప్రతిఫలం ఆశించకుంటే అది దానం అవుతుంది. ఆ దానం వల్ల తలలో కర్మచక్రంలో పుణ్యం చేరుకుంటుంది. అతను ఈ జన్మంలోనూ పుణ్యం అనుభవిస్తాడు, వచ్చే జన్మలో కూడా పుణ్యం అనుభవిస్తాడు. కానీ దానము చేసి ప్రతిఫలం ఆశిస్తే అది స్వార్థం అవుతుంది. దానివల్ల మళ్ళా చెడు కర్మ అంటుకుంటుంది కానీ పుణ్యం అంటుకోదు. కాబట్టి ఈ విషయం గమనించి దానం చేసేటప్పుడు ఎవరికైనా మిత్రులు ఎవరికైనా మీరు దానం చేయాలనుకున్నప్పుడు పాత్ర నెరిగి ప్రతిఫల ఆపేక్ష లేకుండా, ఇతరులు మళ్ళీ మనకి ఇవ్వాలన్న ఆలోచన లేకుండా ఏదైనా దానం చేసి ప్రతిఫలం ఆశించద్దండి. ఆ దానం వల్ల మీ తలకాయ కర్మచక్రంలో పుణ్యం చేస్తుందని, మీరు ఇక్కడి నుంచి ఆ పుణ్యం చేసే పని చేస్తారని, స్వార్థ బుద్ధితో దానం చేసి తిరిగి మళ్ళీ ఆశించవద్దని. కొందరు ఏం చేస్తారంటే 10,000 డబ్బులకి 20,000 వడ్డీ సోగాలు అవుతారు. మళ్ళీ నేను సహాయం చేశానంటారు. అది తప్పు. నువ్వు 10,000కి 20,000 అయినా కాబట్టి నీ కర్మచక్రంలో పాపమే అంటుకుంటుంది కానీ పుణ్యం అంటుకోదు. కాబట్టి పుణ్యం అంటుకోవాలంటే ఇతరులు సాయం చేసి తిరిగి మళ్ళా ఆశించకుండా ఉంటే దాన్ని దానము సహాయం అంటారని. ఆ దానం వేరు, ధర్మం వేరని. ధర్మం అంటే దేవుని యొక్క విషయాలు తెలుసుకోవడం మాత్రమే ధర్మం అంటారని. ఆ ధర్మము మనకు భగవద్గీత ప్రకారం 4 రకాలుగా మనం ఆ ధర్మాలను తెచ్చుకోవచ్చు. జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము, బ్రహ్మయోగం అనే 4 విధాల ద్వారా దేవుని ధర్మాలు తెలుసుకుంటామని. దేవుని ధర్మానికి దానానికి ముడిపెట్టదని. కొందరు దేవాలయంలో ఫ్యాన్ ఇచ్చి సుబ్బమ్మ ధర్మం అంటారు. ధర్మం సుబ్బమ్మ చేరారు. అక్కడ ఫ్యాను దేవాలయానికి దానం చేసింది. కాబట్టి దానం వేరు, ధర్మం వేరు అని తెలుసుకుంటారని కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మై డియర్ ఫ్రెండ్స్.